హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జియో ఎయిర్ ఫైబర్ అనేది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సో ఇవి రెండైతే పేర్లు అయితే ఉన్నాయి. జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి, జియో ఫైబర్ అంటే ఏంటి, సో ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే రెండు సిగ్నల్స్ కూడా మనకు జియో నుంచే వస్తాయి. సో అలాంటిది ఏం లేదు. జియో సిగ్నల్ అంటే జియో సిమ్ ఎక్కడైతే మనకి యాక్టివేషన్ లో ఉంటుందో అలాంటి ఊర్లో అయితే మనకి జియో అనేది కంప్లీట్ గా సిగ్నల్స్ తో పాటుగా మనకి ఆ రూటర్ మనం సెట్ చేసుకుంటాము. మనకి జియో ఛాన్స్ వస్తాయి, ఓటీటీ ఛాన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం మనకి వైఫై అన్ని కూడా సిగ్నల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. సో ఈ జియో ఎయిర్ ఫైబర్ అంటే ఏంటి, జియో ఫైబర్ అంటే ఏంటి అంటున్నారు. సో జియో ఎయిర్ ఫైబర్ ఏంటంటే దీనికి ఒక కేబుల్ లెస్, అంటే మనము ఈ సన్ డైరెక్ట్ నుంచి ఒక సెటప్ బాక్స్ తీసుకొని దాని నుంచి వైర్ లాక్కొని మనము సెట్ చేసుకుంటాము. సో అది వచ్చేసి మనకు జియో ఎయిర్ ఫైబర్ అంటాము. సో జియో ఫైబర్ ఏంటంటే ఇంతకుముందు మనకి ఎట్లయితే మనకి డిస్కనెక్షన్స్ కానీ లేకపోతే అంటే ఒక వైర్ ద్వారా, ఒక కేబుల్ వైర్ ద్వారా మనకు ఇంటింటికి కనెక్షన్ ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటివి మనం ఇంతకుముందు చూసేవాళ్ళం. సో అదైతే జియో ఫైబర్. ఇప్పుడైతే జియో ఫైబర్ అయితే లేదు, కంప్లీట్ గా జియో ఎయిర్ ఫైబర్ అయితే అయిపోయింది. జియో ఎయిర్ ఫైబర్ ఏంటంటే వైర్లెస్ అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే సేమ్ రీఛార్జ్ ఉంటుంది, సేమ్ ఓటీటీ ఛానల్స్ ఉంటాయి, సేమ్ యాక్టివేట్ ఉంటుంది, అదే రకంగా ఉంటుంది. కాకపోతే మనకి ఇప్పుడు అప్డేట్ అయ్యి జియో ఫైబర్ అనేది అప్డేట్ అయ్యి జియో ఎయిర్ ఫైబర్ గా అది కన్వర్ట్ అయింది కాబట్టి సో మన చాలా మంది అపోహ ఏంటంటే జియో ఫైబర్ అంటున్నాము, లేకపోతే జియో ఎయిర్ ఫైబర్ అంటున్నాము. సో ఈ రెండు సపరేట్ అనుకున్నారు. సపరేట్ ఏం కాదండి, రెండు కూడా సేమే. సో ఈ రెండు కూడా ఇంతకుముందు ఏంటంటే జియో ఫైబర్ అనేది కొంచెం విలేజెస్ ఏరియాలో కానీ, అంటే సిగ్నల్స్ లేని ఏరియాలో కూడా, అంటే ఆ ట్రావెలింగ్ తీసుకెళ్లటము, ఈ వైర్తో లాగటం, ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండేటి. సో జియో ఫైబర్ ఏంటంటే ఇప్పుడు అవసరం లేదు. జియో సిగ్నల్ ఎక్కడైతే మనకు వస్తుందో సో అక్కడ వాళ్ళు సిగ్నల్ చూస్తారు. ఆ చిన్న సెటప్ బాక్స్ ఉంటుంది. సో చిన్న బాక్స్ ఏదైతే ఉందో చూపిస్తాను నేను. ఆ బాక్స్ అనేది అక్కడ ఇన్స్టాలేషన్ చేసేసుకుంటారు. సో దాని నుంచి మనకు ఒక కేబుల్ వైర్ ద్వారా మనకి పవర్ సప్లైకి వస్తుంది. టీవీ దగ్గర ఒక అంటే ఓటీటీ ఛాన్స్ ప్లే అవ్వాలి కాబట్టి ఒక సెటప్ బాక్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాని పక్కనే ఒక రూటర్ కూడా ఉంటుంది. సో దీని ద్వారా మనకి సిగ్నల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా మనం వైఫై వాడుకుంటాము, ఓటీటీ ఛానల్స్ చూస్తాము, సో అన్ని మొబైల్ కనెక్ట్ కూడా చేసుకుంటాము. సో ఇంతకుముందు ఏంటంటే జియో ఫైబర్ ఏంటంటే అవకాశం లేకుండా పోయింది. సో అదేంటంటే వేరే ప్లేస్లో వెళ్ళడానికి కానీ, కనెక్షన్ ఇవ్వాలన్నా కానీ ఒక కేబుల్ ద్వారా దాన్ని తీసుకుంటూ వెళ్ళి అక్కడక్కడ కేబుల్తో ఇన్స్టాలేషన్ చేసేవాళ్ళు. సో దానివల్ల కేబుల్స్ ఎక్కడైనా కట్ అయినా ప్రాబ్లం అయినా కానీ ఆ రోజుకంటే ఆ సిగ్నల్స్ అనేది వచ్చేవి కావు. సో ఈ జియో ఎయిర్ ఫైబర్ ఏంటంటే దాని అవసరం లేదు. సో మనం ఎవరైతే సిగ్నల్స్ కావాలి, ఎక్కడైతే ఓటీటీ ఛానల్స్ పెట్టుకుంటామో, సిగ్నల్స్ కావాలనుకుంటామో, జస్ట్ మనకి జియో 5G, జియో అనేది 5G, జియోలో 4G కానీ 3G కానీ నెట్వర్క్ అనేది ఉండదు. ఓన్లీ 5G నెట్వర్కే ఉంటుంది. కాబట్టి ఏ ప్లేస్లో అయితే మనకు జియో 5G అనేది సిగ్నల్ వస్తుందో అలాంటి ఏరియాలో దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.